పీజీకి సంబంధించిన రిజల్ట్స్ అనేవి సెమిస్టర్ రిజల్ట్స్ వచ్చినాయని ఒక లాస్ట్ 2 డేస్ 3 డేస్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి. సో మనకి ఉస్మానియా యూనివర్సిటీలో మెయిన్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ రిజల్ట్స్ ఇయ్యరు. ఇప్పుడు మనం ఇంటర్ రిజల్ట్స్, 10th రిజల్ట్స్, డిగ్రీ రిజల్ట్స్ ఎట్లా చూసుకుంటాం, నార్మల్గా ఆన్లైన్లో లింక్ వస్తుంది, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసుకుంటాం, చూసుకుంటాం. బట్ పీజీ రిజల్ట్స్ దట్టు ఉస్మానియా యూనివర్సిటీ, అది మెయిన్ క్యాంపస్ అయినా, సబ్ క్యాంపస్ అయినా, నార్మల్ అఫిలియేటెడ్ కాలేజెస్ అయినా, ఏదైనా కానీ అటానమస్ పక్కన పెట్టిన, అటానమస్ కాకుండా నార్మల్ అఫిలియేటెడ్ కాలేజెస్, ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్న కాలేజెస్, మెయిన్ క్యాంపస్లో కానీ, నార్మల్ కాలేజెస్ కానీ, గవర్నమెంట్, ప్రైవేట్, మనకి డైరెక్ట్ మెమోస్ వస్తాయి. ఓకేనా. ఉస్మానియా యూనివర్సిటీ మన పీజీ రిజల్ట్స్ని ఆన్లైన్లో రిలీజ్ చేయదు. ఆన్లైన్లో రిజల్ట్స్ అనేది మనం అనౌన్స్ చేయదు. సో రిజల్ట్స్ అనేవి ఆఫ్లైన్లోనే వస్తాయి. మరి ఆఫ్లైన్లో రిజల్ట్స్ ఎట్లా వస్తాయి అన్న అంటే డైరెక్ట్ మెమోసే వస్తాయి. రిజల్ట్స్ అంటే పాస్ లిస్ట్, ఫెయిల్ లిస్ట్ అని ఏమి ఉండదు. డైరెక్ట్ పీజీ ఫస్ట్ సెమిస్టర్ మీరు మొన్న రాశారు కదా, దానికి సంబంధించిన మెమో ఏదైతే ఉందో అది పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే ఫెయిల్. మెమో అయితే ప్రింట్ అవుతుంది. సో మెమో ప్రింట్ అయిన తర్వాత మీ డిపార్ట్మెంట్కి వస్తుంది, మీరు తీసుకోవాలి. ఓకేనా. సో సబ్ క్యాంపస్ వాళ్ళు మీరు మీ డిపార్ట్మెంట్లు ఇస్తున్నారా, లేదంటే అడ్మిషన్ బ్లాక్ అక్కడ ఏమన్నా ఎగ్జామినేషన్ బ్రాంచ్లో ఏమైనా ఉంటే అలాంటిది అక్కడ ఏమన్నా ఇస్తున్నారా, వెళ్ళి కనుక్కొని అక్కడ తీసుకోండి. ఒకవేళ వస్తే వాళ్ళే ఇస్తారు, రాకపోతే చెప్తారు ఇంకా తీసుకురాలేము, సంథింగ్ ఇంకా నడుస్తుంది అని చెప్తారు. ఒకవేళ అది కూడా లేకపోతే మెయిన్ క్యాంపస్ వాళ్ళకి డిపార్ట్మెంట్లోనే ఇస్తుర్రంట. ఓకేనా. సో ఎట్లా అంటే అన్ని రిజల్ట్స్ ఇన్ ది సెన్స్ అన్ని డిపార్ట్మెంట్లకు ఒకటేసారి ఇయ్యరు. అది కొన్ని డిపార్ట్మెంట్లకు మెమోలు వచ్చినాయి ఇస్తున్నారు, కొన్ని డిపార్ట్మెంట్లలో మెమోలు రాలేవు, ఇవ్వకపోవచ్చు. సో అది మీరు మీ డిపార్ట్మెంట్లలో కనుక్కోవాలి. ఆన్లైన్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే రిజల్ట్స్ అనేవి రావు, మెమోస్ వస్తాయి మనకి డైరెక్ట్. ఆ మెమోస్ వచ్చిన తర్వాతనే మెమోస్ చూసి మనం పాస్ అయినామా, ఫెయిల్ అయినామా, ఒకవేళ ఫెయిల్ అయితే ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయినామా అనేది చూసుకొని తర్వాత దాని సప్లీలు కట్టుకోవాలి, దానికి సంబంధించిన డేట్స్ మనం కనుక్కోవాలి అక్కడ. సో మీరు మెమోస్ అనేది ఇప్పుడు మీరు హాలిడేస్ అయిపోయినాక వచ్చిరో రాలేరు, ఆల్రెడీ హాస్టల్ అనేవి మళ్ళీ ఓపెన్ అయినాయి, మళ్ళీ క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి. మీరు మీ ఫ్రెండ్స్ని కనుక్కోర్రి క్యాంపస్కి వచ్చిన వాళ్ళని, లేదంటే మీరు క్యాంపస్కి వచ్చిన తర్వాత మీరు మీ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లలో కనుక్కోండి. ఆ ఎగ్జామినేషన్ బ్రాంచ్ నుంచి మెమోలు నార్మల్గా ప్రిన్సిపల్ ఆఫీస్కి వస్తే ప్రిన్సిపల్ ఆఫీస్ నుంచి డిపార్ట్మెంట్కి డిస్ట్రిబ్యూషన్ అయితే డిపార్ట్మెంట్ వాళ్ళు మీ స్టూడెంట్స్కి వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, మెమోస్ వచ్చినాయి తీసుకెళ్ళండి అని. ఇట్లా జరుగుతుంది ప్రాసెస్. సో మీరు మీ హెచ్ఓడిని, మీరు మీ డిపార్ట్మెంట్ వాళ్ళని కనుక్కోండి. ఓకే. సో ఎప్పుడో రాసిన మెమోలు ఒకవేళ మీ అన్ని ప్రింట్ అయ్యి మీరు రెడీ ఉంటే వాళ్ళే తీసుకొస్తారు, మీకు ఇస్తారు. ఒకవేళ రెడీ లేకపోతే మీకు చెప్తారు. ఓకే. సో అన్ని డిపార్ట్మెంట్స్ మెమోస్ ప్రింట్ కాకపోవచ్చు, రెడీ లేకపోవచ్చు. అది మనం పర్టికులర్గా వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది. ఓకే, వెదర్ మెమోస్ వచ్చినాయా రాలేవా, వస్తే ఇస్తారు వాళ్ళే. సో రిజల్ట్స్ వచ్చినాయా అని కామెంట్ చేసే వాళ్ళకి ఇది చెప్పేది. సో రిజల్ట్స్ అనేవి ఆన్లైన్లో ఇయ్యరు, ఆఫ్లైన్లోనే మెమోలు వస్తాయి డైరెక్ట్. ఆ వచ్చిన మెమోస్ని వచ్చినాయా లేవా అనేది డిపార్ట్మెంట్లో కనుక్కోవాలి, అంతే. ఇన్ఫర్మేషన్ అనేది ఏం లేదు. సో హోప్ఫుల్లీ పీజీ అయితే అందరూ పాస్ అవుతారు, మ్యాక్సిమం ఫెయిలింగ్ రిజల్ట్స్ తక్కువ ఉంటుంది. సో ఆర్ట్స్లో అయితే నార్మల్ 100% పాసింగ్ రిజల్ట్స్ ఉంటుంది, నేను చూసిన మా బ్యాచ్లో కాబట్టి. సో పర్టికులర్గా మరీ ఏం రాయకపోతే తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి కొంచెం ఇంగ్లీష్ కష్టం అనిపించి కాంపిటేటివ్ ఫీల్డ్ ఉండి అసలు సెమిస్టర్లే పట్టించుకోకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో. కానీ నువ్వు ఎంతో కొంత లైట్గా చూసుకొని పోయి మంచిగా రాసినా పాస్ అవుతారు. ఫెయిలింగ్ రిజల్ట్స్ తక్కువ ఉంటుంది. మెయిన్గా ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి చెప్తున్నా, పాసే అవుతారు. ఫెయిల్ అనేది తక్కువ ఛాన్స్ ఉంటుంది. మీరు కొంచెం ఎంతో కొంత రాసే ఉంటారు కాబట్టి మినిమం పాస్ అయి ఉంటారు. సో ఒకసారి ఎవరైనా ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మెమోలు వచ్చినాయా రాలేవా, ఎప్పుడు తీసుకున్నారని కింద కామెంట్ చేయండి. అట్లీస్ట్ కామెంట్స్ ద్వారా తెలుస్తుంది. ఓకే. సో ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అయ్యారు అనేది తెలుస్తుంది. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆబ్వియస్లీ తెలుసు, ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ అయిపోయింది కాబట్టి మీకు తెలుసు మెమోస్ ఎప్పుడు వస్తాయి, ఎట్లా తీసుకోవాలని మీ డిపార్ట్మెంట్లలో మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. అంతే. ఇక మేబీ నెక్స్ట్ మంత్ జూలైలోనే, మళ్ళీ జూలై ఆర్ ఆగస్టు ఈ గ్యాప్లోనే సెకండ్ సెమిస్టర్ కూడా ఉంటుంది. సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్ కూడా ఉంటుంది, అయిపోతుంది. నాకు తెలిసి కాకతీయ యూనివర్సిటీలో ఆల్రెడీ 4th సెమ్ అయిపోయిందంట. అంటే పీజీ సెకండ్ ఇయర్ వాళ్ళది 4th సెమ్ కంప్లీట్ అయిపోయింది వాళ్ళది కాకతీయ యూనివర్సిటీలో. వాళ్ళు ఆల్రెడీ క్యాంపస్ ఖాళీ చేసి వెళ్ళిపోయే సిచ్యువేషన్ వాళ్ళది ఆల్రెడీ నడుస్తుంది. సో మనదే లేట్ ఉంది ఉస్మానియా. మేబీ జూలైలోనో ఆగస్టులోనో సెకండ్ ఇయర్ వాళ్ళు వెళ్ళిపోతారు. ఫస్ట్ ఇయర్ మొన్ననే 24లో CPకి రాసిన వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా కంప్లీట్ అయిపోతుంది. చూసిరా టైం సైకిల్ అనేది అలా చూస్తూనే ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. ఇంకా జస్ట్ ఒక 2 months అయిందంటే మీరే సీనియర్స్ అవుతారు. మళ్ళీ కొత్త CPగెట్ ఇంకా రాలే, అది వస్తుంది. మీకు జూనియర్స్ వస్తారు. 2025 CPగెట్ రాసి మళ్ళీ జూనియర్స్ వస్తారు. సో అది అన్నట్టు చూస్తున్నాగానే రోజులు గడిచిపోతాయి. అందుకే సో ఫోకస్ అనేది చేసి టైం వేస్ట్ చేసుకోకుండా చదువుకోరి, అంతే. అంతకు మించి ఏం చెప్పేది ఏం లేదు. మీరు నెట్కి సెట్కి ప్రిపేర్ అవుతారా, లేదంటే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతారా, వాట్ ఎవర్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్, ప్లీజ్ బీ ఫోకస్డ్ దాని మీద, డీవియేట్ కాకండి. టైం అనేది అలా వెళ్ళిపోతుంది, అంతే. ఉంటా మరి. ఇది అప్డేట్స్. కామెంట్ చేయండి మెమోలు వాళ్ళు తీసుకున్నారు, ఏ డిపార్ట్మెంట్ అనేది, ఎప్పుడు తీసుకున్నారు అనేది. సో దానివల్ల ఇన్ఫర్మేషన్ పాస్ అవుతుంది మేబీ. ఓకే, బాయ్. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్. కొత్త వాళ్ళకి షేర్ చేయండి మీ జూనియర్స్కి. CPK 2025 గురించి వీడియోస్ చేస్తున్నా, డిగ్రీ అడ్మిషన్స్ గురించి వీడియోలు చేస్తున్నా. సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది, డిగ్రీ అడ్మిషన్స్ కానీ పీజీ అడ్మిషన్స్ కానీ. ఓకే.
అంతే బాయ్.